ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతుంటే అంటే అన్నయ్య విజయ్ గారిది సక్సెస్ తగ్గినా సరే కంటిన్యూ మార్కెట్ పెరిగింది, ఆయన సినిమాల డిమాండ్ పెరిగింది, ఎక్కువ సినిమాలు డిమాండ్లో ఉన్నారు. కానీ మీరు సక్సెస్ రేట్ బాగుంది, 100 crore సినిమా ఉంది, కానీ మీరు సినిమాలు సెలెక్ట్ చేసుకుంటలేదు. అంటే మీకు నెక్స్ట్ స్టార్ట్ చేయలేదు. ఈ రెండు ముందు స్టార్ట్ చేసిన 2 years బ్యాక్ సినిమాల కంటే మీరు ఎందుకు మీరు తగ్గించడం అంటే అర్థం కాలేదు నాకు. సినిమాలు లేవు అంటే మీరు సక్సెస్ నేను ఇంకో 3 సినిమాలు చేస్తున్నా ఇప్పుడు. ఇంకో 3 సినిమాలు అంటే త్వరగా రావట్లేదు. అంటే మేము లేట్ అయినా మంచి సినిమా ఇస్తే బెటర్ కదా, అంతే. ఆనంద్ గారు నమస్కారం. హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా యాక్చువల్గా ఈయన అడిగిన కాంట్రాస్ట్, ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మీరేంటి మీకోసం కథలు రాయాలి, మీకు తగ్గ కథలు రాయాలనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు మీరు ప్రస్తుతం చేయబోతున్నారు. సితారా బ్యానర్లోను, బేబీ దీంతో ఇంకోటి మొత్తం 3 సినిమాలు. సో ఆల్ ది బెస్ట్. బట్ ఈ కామెడీ టైమింగ్ దీనికి ఎట్లా ఎక్సర్సైజ్ ఏం చేశారు? ఎందుకంటే మిగతావన్నీ చేయడం సులువు, కామెడీ చేయడం కష్టం అంటారు కదా. చాలా కష్టం. అది ఎట్లా ఓవర్కమ్ అయ్యారు ఏంటి? అంటే నేను మా యాక్టింగ్ కోచ్ ఇమాన్యుయల్ అనుకున్నా. వాడు రోజు నిజంగా నేను జోక్ వేయట్లేదు, నేను తను ఉదయ్, మా డైరెక్టర్ ఉదయ్, మేము చాలా వర్క్షాప్ చేసి మా టైమింగ్ అంటే నాకు ఎక్కువ సీన్లు మనోడితోటే ఉంటాయి. సో మా ఈక్వేషన్లో, మా రిలేషన్షిప్లో ఉన్న దాంట్లో నుంచే ఒక కామెడీ బయటికి వస్తుంది అనమాట. సో హోప్ఫుల్లీ అది జనాలకు కూడా అది అర్థమైతే దెన్ దే విల్ బీ లాఫింగ్ అ లాట్ ఇన్ ది థియేటర్స్. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా ఈ హై లైఫ్ బ్యానర్ మీద విజయ్ దేవరకొండ గారు, సుకుమార్ గారు కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. సో ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటది? అది కూడా వస్తుందండి. బట్ మీకు తెలుసు కదా, సుకుమార్ గారు కానీ ఇద్దరు డేట్స్ ఇప్పుడు సినిమా అనౌన్స్మెంట్ చేయడం కంటే దాన్ని పట్టాలెక్కించడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో పుష్ప 2 తర్వాత మళ్ళా మన చరణ్ గారి సినిమా ఉంది. అదే పుష్ప 2 తర్వాత మీది ఉండాలి కదా? లేదండి, ముందుగానే ఆయన అనుకున్నారు. అందుకే పుష్ప 2 కంటే చరణ్ గారిది ఇప్పటికి అయిపోయింది అనుకున్నాం. బట్ చరణ్ గారిది అయిపోయిన తర్వాత ఉండొచ్చు. తర్వాత మీది మస్ట్గా ఉంటుంది.